మర్చిపోయినరు. మేనరికం అనే సంబంధాలే మర్చిపోయింది. మేనోళ్ళకు పిల్లనిచ్చుడు లేదు, పిల్లని చేసి కట్టుకుడు లేదు. మీరు అడుగుతారా ఇంక మీ దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే మేనోళ్ళు ఎవరు లేరా రావట్లేరా అనేసి వాళ్ళేం గొడవ చేయరా? లేదు 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 ఎందుకోసం అంటే ఆల్రెడీ పిల్లగాడు ఏమన్నా మంచి చదువు చదివి వాడు డెవలప్ అయి ఉండి మంచోడైతే తప్ప ఇంత బర్రెలు కాస్తున్నాడో వ్యవసాయం చేస్తున్నాడు అంటే మాత్రం వాడికి అసలు పిల్లనిచ్చే ఆలోచననే లేదు. ఇక సాఫ్ట్వేర్ అనేది ప్రస్తుతం ఉన్న ట్రెండ్. మాట్లాడితే సాఫ్ట్వేర్, 10th అమ్మాయి సాఫ్ట్వేర్ అంటది, ఇంటర్ అమ్మాయి సాఫ్ట్వేర్ అంటది, డిగ్రీ అమ్మాయి సాఫ్ట్వేర్ అంటది, అందరూ సాఫ్ట్వేరే కావాలా. సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్. మరి వ్యవసాయం ఎవరు చేయాలి? మరి అది కూడా ఆలోచించాలి కదా. దేశానికి మిలిటరీ ఎట్లా అవసరమో దేశానికి రైతు కూడా అవసరమే. రైతుకు పిల్లనిచ్చేటోళ్ళు లేరు. అసలు ముందు ఇచ్చేటోడే లేడు కదా. ఇచ్చేటోడే లేనప్పుడు ఇంజక్షన్లు ఏం పని చేస్తాయి కదా, ఏం పని చేయాలి, టైం వేస్ట్. మొత్తం మీద ఎవరైనా చేసుకున్నా కూడా భయపడాల్సిన పని లేదు. అయ్యో ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ అసలు గాబరా పడాల్సిన పని లేదు. ఇప్పుడు పిల్ల దొరికితే చాలంటున్నారమ్మా. కట్నం తక్కువ ఇచ్చిర్రా ఎక్కువ ఇచ్చిర్రా అనేది ఏం లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో అయితే చాలామంది పిల్లని ఇస్తారు అంటే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అబ్బాయి వాళ్ళు. కొన్ని రోజులు అత్తయ్య, కొన్ని రోజులు కోడలి. ఇప్పుడు నడుస్తుంది అమ్మాయిల రాజ్యం. ఈ రాజ్యంలో మనం చేసేది ఏం లేదు, దాసోహం అవ్వాల్సిందే. సార్ ఆ కాలంలో కూడా చాలా వరకు ఏంటంటే మేనత్త కొడుకులు ఉన్నారు, మేనోళ్ళు ఉన్నారు, వరుసైన వాళ్ళు ఉన్నారు అని చేసుకుని ఉంటారు. అసలు ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఇంకా ఆ పెళ్ళిళ్ళే కొనసాగుతున్నాయా? మేనరికం సంబంధాలు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేనోళ్ళకి పిల్లని ఇచ్చేటోళ్ళు ఎవరున్నారమ్మా? అది కాలం పోయిందిగా. మేనోళ్ళు పిల్లను ఇచ్చుడు, తీసుకునుడు, చేసుకునుడు అనేది ఇక బంద్ అయిపోయింది. ఇప్పుడైతే ఆ సబ్జెక్టే లేదు. ఎందుకోసం అంటే పిల్లగాడు ఏమన్నా మంచి చదువు చదివి వాడు డెవలప్ అయి ఉండి మంచోడైతే తప్ప మామూలుగా వాడు ఇంత బర్రెలు కాస్తున్నాడో, పొలం దున్నుతున్నాడో, లేకపోతే వ్యవసాయం చేస్తున్నాడు అంటే మాత్రం వాడికి అసలు పిల్లనిచ్చే ఆలోచననే లేదు. చాలామంది ఏంటంటే ఇప్పుడున్న కాలంలో మేనా మామకు సంబంధించి బిడ్డను చేసుకోవాలని అబ్బాయికి ఉన్నప్పటికీ అమ్మాయి వాళ్ళు అయితే ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకోసం లేరు అని అంటే వీళ్ళు మంచి ఎడ్యుకేషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టు పిల్లగాడు కావాలని ఆలోచిస్తున్నారు. హైట్ కావచ్చు, కలర్ కావచ్చు, ఆ పిల్లగాడి పని కావచ్చు, ఎన్నో ఆలోచనలు పెరిగిపోయినాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులల్లో ఇప్పుడు మేనమామకు సంబంధించిన అమ్మాయిని చేసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని కూడా అంటారు. అవునవును, అప్పట్లో చాలా విన్నా ఇది. అదే ముక్కంకర ఉన్నోళ్ళు, కాలంకర ఉన్నోళ్ళు ఇక హెల్త్ హ్యాండిక్యాప్ పిల్లలు పుడతారు అని చెప్పేసి అప్పటి నుంచి అది పక్కపోయినాయి. అది భయపడాల్సిన పని ఏం లేదు. ఇప్పుడున్న పరిస్థితులల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే మేనమామకు సంబంధించి ఒకవేళ చేసుకుంటే వాళ్ళకు దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ అవన్నీ వచ్చినాయి. భయపడాల్సిన పని ఏం లేదు. కానీ అసలు ముందు ఇచ్చేటోడే లేడు కదా. కరెక్టే. ఇచ్చేటోడే లేనప్పుడు ఇంజక్షన్లు ఏం పని చేస్తాయి కదా, ఏం పని చేయాలి, టైం వేస్ట్. మొత్తం మీద ఎవరైనా చేసుకున్నా కూడా భయపడాల్సిన పని లేదు. భయపడి అయ్యో ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ అసలు గాబరా పడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఒకవేళ చేసుకుంటే మాత్రం మీరు మాత్రం 100% ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మంచి డాక్టర్ను కన్సల్ట్ అవ్వండి, ఆయన మీకు అన్ని సజెషన్స్ ఇస్తాడు. ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే సార్, ఒకవేళ అమ్మాయి డిగ్రీ చేసి అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్లోనే ఆపేసింది అని అంటే కేస్ పెళ్లి విషయంలో అసలు అబ్బాయికి వెళ్ళి చూసేటోళ్ళు కూడా లేరు, అంతేనా? చాలా ఘోరంగా ఉందమ్మా. ఇప్పుడు ఏంటంటే మగపిల్లగాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే మేనమామ కూతురా ఇంకొకళ్ళ కూతురా కాదు. మీరు ఏంటంటే చదువుకోవాలి. మీరు గాలి తిరిగి ఈ గంజాయిలు తాగి మీరు హెల్త్ ఖరాబ్ చేసుకొని మందు తాగి మీరు బాగుపడితే ఎవరు మీకు పిల్లని ఇస్తారు చెప్పండి? చాలామంది పిల్లలకు అదే చెప్తాం. వాళ్ళకి ఏంటంటే లైటు ఈ చెప్తూనే ఉంటాడులే, మనం చెప్పేది ఏమో అర్థం కాదు. ఇక మనం ఏం చేస్తాము, చెప్తాము ఊకుంటాము. సంఘంలో ఒక పెద్ద మనిషిగా నా బాధ్యత ఏంది, ఎవరన్నా చెడుదారిలో పోతే నాయన ఇట్లా కాదు బిడ్డ ఇట్లా అని చెప్తాము. ఇట్లా కాదు అల్లుడు, ఇట్లా కాదు తమ్ముడు, ఇది ఇట్లా చేసుకోవాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా అయితేనే పిల్లని ఇస్తారు అనే ఆలోచనలు ఉన్నాయి. మనం చెప్తాము, విన్నోడు బాగుపడతాడు, విననోడు చెడిపోతాడు. చెడిపోయినా నష్టం లేదు. చెడిపోయిన తర్వాత వాడికి అనుభవం అయితే వస్తుంది కదా. కాబట్టి అనుభవం రానియాలి. కొందరికి వింటే అర్థమవుతుంది, కొందరికి చెడు పనులు చేస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఆయన తెలుసుకోవాలంటే ఇక డైరెక్ట్ అనుభవించాల్సిందే. దాన్ని మనం నిమిత్త మాత్రం మనం ఆపేదేం లేదు. కానీ విషయం ఏంటంటే బాధ అనిపిస్తుంది కదా.
చెడిపోతూ ఉంటే తల్లిదండ్రులైనా మాలాంటి వాళ్ళైనా ఎవరైనా మనం చూస్తూ ఊరుకోలేము. వాళ్ళకి ఎంత చెప్పాలో అంత చెప్తాం. వాళ్ళు వింటారా వినరా అది ఏమవుతుందా అది తర్వాత విషయం. కానీ ఒకప్పుడులాగా రోజులు కూడా లేవు కదా సార్. అప్పుడు అంటే ఏంటి మా అత్త కొడుకు మా అత్త కొడుకు మా అత్త కొడుకు ఇలా జనరేషన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ 2 జనరేషన్స్ ఉంటే 3 కంటిన్యూ అయిపోతూనే ఉండే వీళ్ళకి అత్తకు ఉండడం మళ్ళీ ఫర్దర్ జనరేషన్. ఇప్పుడంటే అసలు పట్టించుకోవట్లేరు కాబట్టి ఎక్కడో ఒక చోట అయితే జరుగుతూనే ఉన్నాయి ఆ మేనరికాలు అనేవి. ఇవన్నీ కామన్గా ఎక్కడో ఇక రేర్గా జరుగుతున్నాయి. వేరే రాష్ట్రాలలో జరుగుతున్నాయి కానీ ఈ తెలుగు రాష్ట్రాలలో అయితే అది లేదు. మర్చిపోయినరు. మేనరికం అనే సంబంధాలే మర్చిపోయినరు. మేనోళ్ళకు పిల్లనిచ్చుడు లేదు, పిల్లని చేసుకొచ్చుకున్నాడు లేదు. మీరు ఎవరైనా అంటే ఆ క్వశ్చన్ మీరు అడుగుతారా ఇన్ కేస్ మీ దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే మేనోళ్ళు ఎవరు లేరా రావట్లేరా అనేసి వాళ్ళేం గొడవ చేయరా మరి మీరు ఇటు వచ్చి తీరా మీ పెళ్లి టైంలో అనేసి? లేదు 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 ఎందుకోసం అంటే ఆల్రెడీ ఆమెకు పెళ్ళి అయిపోతేనే ఇక్కడికి వచ్చేదాళ్ళు. అంటే మీరు అసలు అడుగుతారా? అడుగుతాం చాలా మందికి అడుగుతాము. ఏమైంది మీ చుట్టాల అమ్మాయి లేదా, లేకపోతే మీ మేనమామ బిడ్డలు ఏమైనా ఉన్నారా లేరా అని అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఏం లేదు సార్ చదువు తక్కువ చదువుకున్నా నాకు ఇచ్చేటట్టు లేదు, లేదంటే ఆమె ఎవరినో లవ్ చేసింది, లేదంటే వాళ్ళ ఆలోచనలు పెద్దగా ఉన్నాయి, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్తారు. కొంతమంది ఏంటంటే మా మేనోళ్ళు కట్నం తక్కువ ఇస్తున్నారు కదా అని చెప్పేసి మేము దీంట్లోకి వచ్చినాం అనేటోళ్ళు కూడా ఉంటారు కదా, అలా ఏమైనా? ఇప్పుడు పిల్ల దొరికితే చాలంటున్నారమ్మా. కట్నం తక్కువ ఇచ్చిర్రా ఎక్కువ ఇచ్చిర్రా అనేది ఏం లేదు ఇప్పుడు. అంతే అంటారా? ఓకే. ఇప్పుడున్న పరిస్థితులలో అయితే చాలామంది పిల్లని ఇస్తారు అంటే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అబ్బాయి వాళ్ళు. ఇక్కడ అబ్బాయి వాళ్ళు ఎట్టి పరిస్థితులలో పిల్లని వదులుకోవడానికి ఇంట్రెస్ట్ ఎప్పుడు చూపియరు. 100% చేసుకుందామనే ఆలోచనలే ఉంటాయి. ఇక కానీ అమ్మాయి వాళ్ళే వాళ్ళ కోరికలు కొండలు ఎక్కుతున్నాయి కాబట్టి ఇక మనం ఏం చేయలేం. కోరికలు గుర్రాలైనప్పుడు మనం ఏం చేస్తాం? కొన్ని రోజులు అత్తయ్య కొన్ని రోజులు కోడలి. ఇప్పుడు నడుస్తుంది అమ్మాయిల రాజ్యం. ఈ రాజ్యంలో మనం చేసేది ఏం లేదు. దాసోహం అవ్వాల్సిందే. కానీ ఏంటంటే సార్ ఒకప్పుడు అమ్మాయిలు అంటే డిగ్రీ వరకే వాళ్ళది స్టాప్ అనుకునే వాళ్ళం. డిగ్రీ అంతవరకే స్టాప్. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే ఎంటెక్ బీటెక్ అసలు ఇంకా అంటే వాళ్ళు అమెరికాలోనే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. ఇక అమెరికాలో సెటిల్ అవుతున్నారు, ఆస్ట్రేలియాలో సెటిల్ అవుతున్నారు, కెనడాలో సెటిల్ అవుతున్నారు. ఇక సెటిల్ అయ్యేటోళ్ళు సెటిల్ అయితేనే ఉన్నారు. దానికి మనం చేసేది ఏం లేదు. ఇక అమెరికానే పిల్లగాడు కావాలి, ఆస్ట్రేలియా పిల్లగాడే కావాలి. ఇక మేనమామ పిల్లగాడు దేనికి పనికి వస్తాడు? పాపం ఆయన షేర్ల పని చేస్తాడా? ఎవడు చేసుకుంటారు? కాబట్టి ఆ పరిస్థితులు బాగాలేవు. మరి వ్యవసాయం ఎవడు చేయాలి? మరి అది కూడా ఆలోచించాలి కదా. అది ఎవరు ఆలోచించట్లేదు సార్. ఇప్పుడు దేశానికి మిలిటరీ ఎట్లా అవసరమో దేశానికి రైతు కూడా అవసరమే. రైతుకు పిల్లనిచ్చేటోళ్ళు లేరు. ఏం చేద్దాం? ఆప్షన్ లేదు. మరి మీ నాయన కూడా రైతే కదా, మరి ఇంకొక రైతుకు మీ నాయనని ఇయ్య అంటున్నాడు. మీ నాయనని ఇయ్య అంటున్నాడు, మంది కాదు. పిల్ల చేసుకుంటుందో లేదో పక్కన పెట్టేయి. ముందు మావనే రెడీగా లేడు అల్లుడికి తలిగి. ఎందుకంటే రైతు కదా. ఏమన్నా అంటే నేను రైతుని, నేను రైతుగా బతికినా నా బిడ్డ సుఖంగా బతకాలి. దాన్ని రైతులు అంటే నిజంగా ఆయన అన్ని కష్టాలు అనుభవించాడు, దాంట్లో గిట్టుబాటు లేదు, సరే నా బిడ్డన సుఖంగా బతకాలి అనే ఆలోచన ఉంటుంది, కరెక్టే. కానీ ఒక బిజినెస్ పర్సన్ అయ్యుండి కూడా తన కూతుర్ని ఇంకొక బిజినెస్ పర్సన్ ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నాడు? అన్ని రకాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కూడా ఏం ఆలోచిస్తాడు అంటే ఇంకొంచెం నాకన్నా పై ఎత్తున్నాడు ఆలోచిస్తాడు. కానీ ఆ బిజినెస్ పర్సన్ కూడా సాఫ్ట్వేర్ వైపే మళ్ళీ మొగ్గు చూపుతున్నాడు కదా. ఇక సాఫ్ట్వేర్ అనేది ప్రస్తుతం ఉన్న ట్రెండ్. మాట్లాడితే సాఫ్ట్వేర్ 10th అమ్మాయి సాఫ్ట్వేర్ అంటది, ఇంటర్ అమ్మాయి సాఫ్ట్వేర్ అంటది, డిగ్రీ అమ్మాయి సాఫ్ట్వేర్ అంటది. అందరూ సాఫ్ట్వేరే కావాలా. సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్. మనం చేసేది ఏం లేదు. ఒక ట్రెండ్ అనేది ఫాలో అవుతారమ్మా. ఇక దాని వెనకాల అందరు పోతారు, దాంతోపాటు మనం కూడా పోవాలి తప్ప నీకు సాఫ్ట్వేర్ నీకు ఎందుకు అని అంటే నీకెందుకు, నీ పన్ను చేసుకో, నీ సంబంధాలు చూడు, నీకేం చెప్పినా గది చేయి అంటారు. అంతే కదా. నీకేం అడిగినా నేను ఒక పని చేయవా, నీకు అవన్నీ ఎందుకు అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడున్న పరిస్థితులల్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. దాన్ని దూరదృష్టితోని బాధ పెట్టుకోవాల్సిన పని లేదు. పిల్లగాడు పుట్టినాక పిల్ల యాడనో ఒక దగ్గర పుట్టి ఉంటుంది నాయన, నువ్వేం బాధపడకు. అందుకోసమే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉన్నది. ఏదన్నా కష్టపడతాం, ఏదన్నా చేస్తాం, నీ పెళ్ళి చేస్తాం. నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు చెప్పు. మేనమామ ఇవ్వకపోతే సాయిమామ ఉన్నాడు, సాయిమామ దగ్గరికి రా, నీకేం బాధ. ఇంతకుముందు అంటే ఇబ్బందులు ఉండే,
హెల్త్ సమస్యలు ఉండే, మూఢనమ్మకాలు ఉండే కాబట్టి మేనమామ బిడ్డను చేసుకోవద్దనే పరిస్థితి ఉండే. ఇప్పుడు భయపడాల్సింది ఏం లేదు. ఒకరో ఇద్దరు నలుగురు ఎదురని ఉండొచ్చు, కానీ మేనమామలు సరే మామ ఉన్నాడు అనుకో, మామ బిడ్డని ఇస్తా అంటే చేసుకోర్రి, తప్పేం లేదు. దానికి తగ్గట్టు జాగ్రత్తలు పాటించుండ్రి, డాక్టర్ దగ్గర కొన్రి, అంతే. ఇబ్బంది ఏం లేదు.